రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అంటారు. నిజమే, తల రాతను ఎవరు మార్చుకోలేకపోవచ్చు. కానీ గీతను చదివితే మాత్రం జీవన రేఖను దివ్యంగా రూపుదిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహశాలి. ఇందులోని అంశాలు చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. మనిషి జీవితంలోనూ గెలుపులోనూ చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచి. భగవద్గీత అనగా భగవంతుని చేత గానం చేయబడినటువంటిది. లోకంలో ఉన్నటువంటి సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనిదంటూ బయట మరెక్కడా లేదు. ఉపనిషత్తులు వేదాలలో భాగం ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరించబడిన 555 సూత్రాలు రూపొందించబడ్డాయి. భగవద్గీతలోని సర్వ ఉపనిషత్తులతో పాటు 700 శ్లోకాలు సారం నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని మోక్ష సమితి అని కూడా అంటారు. ఉపనిషత్తులు చదవాలి, బ్రహ్మసూత్రాలను మననం చేయాలి, భగవద్గీత నిత్య జీవితంలో ఆచరించాలి. గీత వేదాంత విషయాలు, వేదాంత సన్యాసి స్వీకరించబడిన మోక్షగానాలు, వయసు మళ్ళిన వాళ్లకు ఉపయోగించబడిన గ్రంథమంది చాలామందిలో పాతుకుపోయింది. కానీ ఇది నిజం కాదు. భగవద్గీత ప్రపంచంలోనే అన్ని విషయాలు చర్చిస్తుంది. ఇది సృష్టించని అంశం అంటే ఏమీ లేదు. అందుకని ఇది ప్రపంచంలోనే మకుటమైన సాహిత్య గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను చేసుకున్నారు. నేటి యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు. గీతలో దైనందిన జీవనంలో సత్ప్రవర్తన ఎలా మెలగాలి, సత్మార్గంలో ఎలా నడవాలి, సుఖశాంతులతో ఆత్మానుభూతి పెరిగి లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలో అన్ని విషయాలు పొందపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం. ప్రస్తుతం మానవ